వీర జవాన్ అగ్నివీర్ మురళీ నాయక్ దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ ముష్కరులను చెండాడి తను చనిపోతూ 5గురిని చంపి దేశభక్తిని చాటుకున్నటువంటి తెలుగు బిడ్డ వీర జవాన్ మురళీ నాయక్కి తీవ్రమైనటువంటి జోహార్లు అర్పిస్తున్నాం. అమరుడు, వారికి సంతాపాలు తెలియజేయవలసింది. వాళ్ళ ఈ దేశం కోసం, భారతదేశ సార్వభౌమత్వం కోసం తమ దేహాన్ని తన చిన్న వయసు 25 సంవత్సరాల వయసులో దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వారి త్యాగాలు యువతకు ఆదర్శప్రాయం. గత 3 రోజులుగా పాకిస్తాన్ ప్రపంచ దేశాల కాలవేళ్ళ పడుతున్నది. రాజీ చేయమని చెప్పి, అప్పులీయమని చెప్పి, తోకముడిచి, లేకపోతే గాంభీర్యం, భారతదేశం అంటే ఏమిటో, భారతదేశ సైనిక శక్తి ఏమిటో, భారతదేశ సైనిక పాఠం ఏమిటో ఇవాళ పాకిస్తాన్కి తెలియవచ్చింది. పాకిస్తానే కాదు, చైనా లాంటి దేశాలు కూడా ఇవాళ భారతదేశం జోలికి రావాలంటే, S-400 దాటి రావాలంటే, సుఖోయ్ విమానాలు దాటి రావాలి అంటే భారతదేశం యొక్క సైనిక శక్తి, భారతదేశ వీరుల సైనిక శక్తి, భారతీయుల దేశభక్తి ఇవాళ ప్రజల మీద, దేవాలయాల మీద, మదర్సాల మీద దాడులు సాగిస్తూ నీచబుద్ధులు ప్రకటించినటువంటి సందర్భంలో ప్రపంచ దేశాలని భిక్ష అడిగి భారతదేశంతో రాజీ చేయబడినటువంటి ఫలితంగా మన శాంతి కాముక దేశం భారతదేశం, పంచశీల బోధించినటువంటి దేశం, ప్రపంచ శాంతి కోసం ఆలీన దేశాల అధ్యక్షురాలుగా ఆనాటి ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, అటల్ బిహారీ వాజ్పేయి, పివి నరసింహారావు, ఈనాడు నరేంద్ర మోడీ, అనేక మంది ఎవరు ప్రధానులుగా ఉన్న భారత రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా భారతీయతను చాటి చెప్పే దానిలో భాగంగా, పంచశీల సూత్రాల్లో భాగంగా ఇవాళ శాంతి ఒప్పందానికి కాపుల విరమణకి భారతదేశం అంగీకరించింది. కాబట్టి ఇవాళ పాకిస్తాన్ జాగ్రత్త వహించాలి. అసదుద్దీన్ ఓవైసీ లాంటి వారు కూడా ఇవాళ ముర్దాబాద్ పాకిస్తాన్ జాతీయ పతాకాన్ని తలకు చుట్టుకుని ఇస్లాం అంటే టెర్రరిజం కాదు, జిహాదీ అంటే టెర్రరిజం కాదు, మాతృదేశం కోసం పోరాటం అందించినటువంటి దేశమంతా ఐక్యంగా ఒక తాటి మీద కులాలు వేరైనా, మతాలు వేరైనా భారతీయులంతా ఒకటైనటువంటి నినాదంతో ఇవాళ మన సైన్యానికి మద్దతుగా ఈ క్యాండిల్స్ ర్యాలీ, ముఖ్యంగా మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ వారి కుటుంబానికి మనం దూరమైనటువంటి సంతాపాన్ని వారికి బాసటగా వారి భారతీయులంతా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అలాగే మహారాష్ట్రలో సైనికుడు చనిపోవడం జరిగింది. కాబట్టి ఎంతోమంది వీర సైనికులు తమ దేశం కోసం, మాతృభూమి కోసం ప్రాణాలు వచ్చినటువంటి అమరవీరులకి జోహార్లు అర్పిస్తూ లాంగ్ లివ్